ది కేరళ స్టోరీ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఎన్నో వాస్తవాలను బయటపెట్టి కొందరి గుండెల్లో గుబులు పుట్టించింది. ఇప్పుడు ఆ కథకు కొనసాగింపుగా వస్తున్న ది కేరళ స్టోరీ 2ను కూడా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ చివరికి సత్యమే గెలిచింది. ది కేరళ స్టోరీ 2 విడుదలకు అంతా సిద్ధమైన తరుణంలో సినిమాను ఆపాలంటూ కొందరు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ల ఆధారంగా కోర్టు సినిమాపై 15 రోజుల పాటు తాత్కాలికంగా స్టే విధించింది. దాంతో సినిమా విడుదల ఆగిపోతుందేమోనని అందరూ ఆందోళన చెందారు. కానీ చిత్ర బృందం పట్టు వదల్లేదు. వారు న్యాయ పోరాటం చేశారు. వారి వాదనలు విన్న తరువాత కేరళ హైకోర్టులోని ఉన్నత ధర్మాసనం ఆ స్టే ఆర్డర్ను రద్దు చేసింది. అలా ఎట్టకేలకు అడ్డంకులన్నీ తొలగిపోయి సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. కోర్టైతే క్లియరెన్స్ ఇచ్చేసింది. కానీ సినిమా చుట్టూ ఉన్న వివాదాలు, చర్చలు మాత్రం ఇంకా చల్లారలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఒక నిజాన్ని చెప్పే సినిమాను ఆపడానికి ఇంతమంది ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఈ సినిమా వెనుక ఉన్న వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియకూడదని ఎవరు కోరుకుంటున్నారు? ఎన్ని అడ్డంకులు సృష్టించినా న్యాయం మరియు సత్యం గెలిచి తీరుతుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ కథలోని మరిన్ని నిజాలను తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఈ సినిమాపై, ఈ వివాదాలపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ శుభవార్తను అందరికీ చేరవేయడానికి వీడియోను షేర్ చేయండి. జై హింద్.